ఆళ్లగడ్డ పట్టణంలోని భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ సన్నిధిలో ఆదివారం పద్మశాలీయ సంఘం అధ్యక్షులు అవ్వారు మల్లికార్జునమూర్తి, కార్యదర్శి భార్గవరామయ్య సభ్యుల ఆధ్వర్యంలో చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేసిన స్వర్గీయ ప్రగడ కోటయ్య 111వ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం సహాయ కార్యదర్శి బర్రెంకల పుల్లయ్య ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జై మార్కండేయ, జై పద్మశాలి సంఘం అంటూ నినాదాలు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం సభ్యులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రగడ కోటయ్య గురించి తెలుగు పండిట్ కె సంజీవరాయుడు జీవిత చరిత్రను, పోరాటాల ఉద్యమ నాయకుడిగా చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రగడ కోటయ్య జయంతి వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహించడం పట్ల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు నిర్వాహకులు భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम देवी महादेवस्तावे स्वरूपा वशमो वजन्ते नाम देवो चंदो समोकरावरा ब्रह्मनिवासाय आदिने प्राय्याम केशवाय स्वाहा केशवा नारायण नारायण गोविंदा विष्णुराम विष्णुराम केशराय केशवत्नावा रामोरा विष्णुराम देवा कृष्ण समुद्रो तालो ध्यानासु अष्टाध्याय सुखेंद्राय माते कृष्णाय नमः दीपारायण प्रधानाय स्वाध्याय ओभरे मुहूर्ते दीपाराधनधारय स्वाध्याय ओभरे मुहूर्ते श्री महाविष्णुराज्ञाय प्रवर्तमासे आत्मब्रह्मणः मध्ये स्वेदरागल्पे ऐवस्वमन्वन्तरे कल्पये तदंभाजे दुम्बोद्वीपे भरतवर्षे रजपिण्डे मेलोहदक्षिभागे ईशयस्य नैरुदेशे कृष्णाकावेरी बुद्धवासे भद्रवादे भावनारायण स्वामी देवालयो समस्ता देवता ब्राह्मणो हरिहरो सन्निधोस्मि वर्तमान व्यवहारिक चांद्रमानेन मध्ये पराभावनाथ संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतु आषाढमासे शुक्लपक्षे द्वादशी भानुवासरयुक्तायां सुभ्रत शुभयोग शुभकर्ण यवनस्य शुभयोः जननक्षत्रदेवत्वाध्याय सौरंभारभ्यर्थं धर्मार्थं मोक्षं चतुर्विधफलपुरुषार्थप्रवाञ्च असिद्धिरस्तु गन्धान्धारयामि सुगन्धान्धारयामि आयने देवरायने दुर्वारोहितो अर्घ्यवात् पिसा ओम गन्धान्धारयामि सुगन्धान्धारयामि आयने देवराय दुर्वारोहितो अर्घ्यवात् कुंकुमं समर्पयामि पुष्पै पूजयामि ओम केशवाय नमो नारायण नमो माधवाय नमो गोविंदाय नमो कृष्णवे नमो मधुभाय नमो त्रिविक्रमाय नमो भावनाय नमो निद्राय नमो ऋषिकेशाय नमो पद्मनाभाय नमो दामोदराय नमो शंकराय नमो वासुदेवाय नमो वासुदेवाय नमो रुद्रनाय नमो अनंताय नमो रुद्रोत्तमाय नमो अदोक्षाय नमो नारसिंहाय नमो अच्युताय नमो जनाध्रुवेन्द्राय नमो कृष्णानाय अर्पित पुष्प पूजा समर्पयामि ओयम ओमाख्यामयामि साक्षा सुवर्णः हरिवर्णः सुवर्णीपा सुवर्णः नमस्कारोमि या फलनेर्याः अदो कुंकुमा भरमदाज ओम नमः तेराज भरणो नमिन्द्रस्सदासं धारयामि ध्रुवं ध्रुवं स्मोटकार परब्रह्मं विध्यर्थं धर्मार्थं रामोचम् सौरं भारत धर्मार्थं रामोचम् चतुर्विधा फलपुरुषा भगवान्य ओम कल्याण
श्री भावनाय स्वामिदेवताभ्यो नमः। ओम भोः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्सं तत्पितृव्यं भगवदेवती जीवना प्रचोदयात्। लास्ट ग्रुप पड़ेगा జై జై మార్కండేయ. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మశాలి దేవాలయ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారి జన్మదినం సందర్భంగా సభ్యులందరూ కలిసి, అధ్యక్షులు, కార్యదర్శులు సభ్యులందరూ కలిసి ఈరోజు ఈయనకు ఘనమైనటువంటి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. శ్రీ ప్రగడ కోటయ్య గారు గుంటూరు జిల్లాలోని నిడుగోరు గ్రామంలో ప్రగడ వీరభద్రుడు కోటమ్మ దంపతులకు 1915 జూలై 26వ తేదీన జన్మించారు. వీరు జన్మించిన తర్వాత 16 సంవత్సరాల్లోనే ఎస్ఎస్ఎల్సి ఫైనల్ పాస్ అయ్యాడు. అదే గ్రామంలో బోర్డు విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా వృత్తి చేశాడు. తర్వాత చీపురుపాలెంలో ఇందిరతో వివాహమైంది. ఈయన వాళ్ళ తల్లిదండ్రులకి ఈయన 2వ సంతానం. వాళ్ళు మొత్తం 5 మంది సోదరులు, 2 సోదరీమణులు. 7 మంది వాళ్ళ అమ్మకు, 5 మంది సోదరులు, 2 సోదరీమణులు. ఈయన పెళ్ళైన తర్వాత 6 మంది కుమారులు, 1 కుమార్తె, 1 కొడుకు ఈయన సంతానం. తర్వాత ఈయన ఆచార్య ఎన్జి రంగా గారి సలహా మేరకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో టెక్స్టైల్స్ దాంట్లో విద్యను అభ్యసించి ఇక్కడ అబ్జర్వర్గా మద్రాసులో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం మద్రాసులో ఉన్నటువంటి దాంట్లో సూపర్వైజర్గా పనిచేశాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత అక్కడ కొంత చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశాడు. 1952 నుంచి 62 వరకు, 62 నుంచి 72 వరకు ఎమ్మెల్యేగా పదవి నిర్వహించారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసినాడు. ఆనాడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి బెజవాడ గోపాలరెడ్డి గారు మన ప్రగడ కోటయ్య గారికి ప్రజాబంధు అనేటువంటి బిరుదునిచ్చి సత్కరించడం జరిగింది. ఈరోజు నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కృషి అభివృద్ధికి పాటుపడినటువంటి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆయన జయంతిని పండుగ కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పడము మనందరికీ కూడా గర్వకారణము. మరి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు గారికి, తర్వాత మన చేనేత కార్మికుల కోసం కృషి చేసినటువంటి ప్రగడ కోటయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనందరం కూడా ఆయనకు ఘనమైనటువంటి జయంతి నివాళులు అర్పిస్తున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. రెడీ సార్ చూడండి.